ఫ్రెండ్స్ టెక్ న్యూస్ 2041 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి అక్టోబర్ 13, 2025, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే అవి. ఫస్ట్ వచ్చేసరికి యాపిల్ నుంచి యాపిల్ ఈ వీక్లో కొన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేయబోతున్నట్టు రిపోర్ట్ అయితే వస్తుంది. బ్లూంబర్గ్ ఇస్తుంది రిపోర్ట్. సో ఎగ్జాక్ట్గా తెలియదు, వస్తాయో రావో తెలియదు, కానీ బ్లూంబర్గ్ పెద్ద సంస్థ కాబట్టి వాళ్ళు చెప్పారంటే నమ్మొచ్చు. మొత్తం 3 ప్రొడక్ట్స్ అయితే యాపిల్ నుంచి రాబోతున్నాయి. అవి కూడా అన్ని M5 చిప్తో వస్తున్నాయి. ఒకటి ఐప్యాడ్ ప్రో వస్తుంది, అండ్ మ్యాక్బుక్ ప్రో M5 చిప్తో వస్తుంది, అండ్ ఇంకొకటి యాపిల్ విజన్ ప్రో ఉంది కదా, దాని సక్సెసర్ యాపిల్ విజన్ ప్రో సెకండ్ జనరేషన్ కూడా M5 చిప్తో రాబోతున్నట్లే చెప్తున్నారు. చూడాలి ఎప్పుడు తీసుకొని వస్తారు, ఎగ్జాక్ట్ డేట్ అయితే తెలియదు. ఈ వీకే అని మాత్రం చెప్తుంది బ్లూంబర్గ్. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ GT 8 Pro కెమెరా కొలాబరేషన్ అయితే ఒకటి బయటకు వచ్చింది. రికో అని చెప్పేసి ఒక జపనీస్ కెమెరా సంస్థ అనమాట ఇది. లైక్ మీరు హెసెల్బ్లేడ్ ఇట్లాంటివి చూస్తుంటారు కదా, జైస్, అట్లా వీళ్ళు కూడా ఒక కెమెరా సంస్థ రికో అనేది. సో వీళ్ళతో రియల్మీ పార్ట్నర్షిప్ అయితే తీసుకుంది. నెక్స్ట్ 4 to 5 years అయితే ఇదే వీళ్ళు యూజ్ చేయబోతున్నారు వీళ్ళ కెమెరాకి సంబంధించి. అండ్ దీనిలో ఈసారి ఏదైతే రియల్మీ GT 8 Pro వస్తుందో దానిలో ఈ పార్ట్నర్షిప్ అయితే మనం చూడొచ్చు. కొన్ని ఫిల్టర్స్ కూడా వీళ్ళు రిలీజ్ చేశారు వీళ్ళకి సంబంధించి. అండ్ ఇది కెమెరా కూడా కొద్దిగా ఫోకస్ చేస్తున్నారు అర్థమవుతుంది, ఎందుకంటే బ్యాక్ సైడ్ మెయిన్ కెమెరా కాకుండా టెలిఫోటో లెన్స్ ఉన్నాయి కదా రియల్మీ GT 8 Proలో. ఈ 200 మెగాపిక్సెల్ ఉంటున్నాయి. 200 మెగాపిక్సెల్ పెరిస్కోపిక్ టెలిఫోటో లెన్స్ యూజ్ చేయబోతున్నారు. వీళ్ళు మొత్తం కెమెరా, గేమింగ్ రెండింటి మీద ఫోకస్ చేస్తున్నారు అర్థమవుతుంది. గేమింగ్ పరంగా కూడా బాగుంటుంది. మీకు స్నాప్డ్రాగన్ 8 Elite Gen 5 ప్రాసెసర్తో వస్తుంది. ప్రజెంట్ ఇదే ఫ్లాగ్షిప్ ప్రాసెసర్. అండ్ ఈ ఫోన్ నవంబర్ 11 లాంచ్ చేయబోతున్న రిపోర్ట్ అయితే వస్తుంది. నవంబర్ 13 మీరు OnePlus 15 చూస్తారు ఖచ్చితంగా, అది మాత్రం మ్యాక్సిమం కన్ఫర్మ్ అయిపోయింది. ఇండియాలో కూడా చూస్తారు నవంబర్ 13. ఈసారి ఫస్ట్ OnePlus 15 వస్తుంది నవంబర్లో. అండ్ OnePlus 15R కోసం మీరు వెయిట్ చేయాలనుకుంటే జనవరి అట్లా వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు వీళ్ళు రెండు ఒకేసారి తెస్తారు. మీరు OnePlus 13 చూడొచ్చు. OnePlus 13తో పాటు 13R కూడా వచ్చింది. సో ఇట్లా రెండు ప్రొడక్ట్స్ ఒకేసారి తీసుకోవడం వల్ల ఎక్కువ మంది 13R చూస్ చేసుకుంటున్నారు. 13కి ఎవరు వెళ్ళట్లేదంట. అందుకని చెప్పేసి వీళ్ళు ఫస్ట్ ఫ్లాగ్షిప్ ప్రోడక్ట్ తీసుకొని వస్తున్నారు. 15R అనేది 15 వచ్చిన ఒక 2-3 months గ్యాప్ తర్వాత అయితే వస్తుంది. OnePlus కూడా అఫీషియల్గా ఏమి ఇంతవరకు కన్ఫర్మ్ చేయలేదు ఏమేమి ప్రొడక్ట్స్ వస్తున్నాయి అని చెప్పేసి. సో ఇవి జస్ట్ రూమర్స్, స్పెక్యులేషన్స్ ప్రకారం నేను చెప్తుంది. టెక్ సర్కిల్లో నడుస్తున్న సమాచారం ఇదంతా. ఇంకా మనకి గూగుల్ మ్యాప్స్ ఉన్నాయి కదా, గూగుల్ మ్యాప్స్లో ఇప్పుడు జెమినైని ఇంటిగ్రేట్ చేస్తున్నారు. మీరు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేస్తే ఇక పైన మీకు జెమినై ఆప్షన్ కనిపిస్తూ ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేసి దాన్ని అడగొచ్చు. మీరు మ్యాప్లో ఏదైనా లొకేషన్ గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు, మీరు డైరెక్ట్ గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ అక్కడ మీరు జెమినైతో మాట్లాడుతూ ఉండొచ్చు. మీరు క్వశ్చన్స్ అడిగితే సమాధానాలు చెప్తా ఉంటుంది. దాని రిలేటెడ్ ఇంకా మీరు క్వశ్చన్స్ అడిగితే ఇంకా అక్కడ సమాధానాలు చెప్తా ఉంటుంది. జెమినైని అయితే గూగుల్ మ్యాప్స్లో ఇంటిగ్రేట్ చేస్తుంది. నెక్స్ట్ మనకి UFS 5.0 కూడా నెక్స్ట్ ఇయర్ రాబోతుంది. ఇప్పుడు ప్రజెంట్ UFS 4 నడుస్తూ ఉంది. 4.1 మనం చూస్తూ ఉన్నాం ఫోన్స్ లో. UFS 5 సపోర్ట్ చేస్తే మొబైల్స్ ప్రాసెసర్స్ అయితే ప్రజెంట్ అయితే మార్కెట్లో లేవు. ఇప్పుడు కొత్తగా వచ్చిన స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 8 Elite Gen 5 అని, అది కూడా మీకు UFS 5 సపోర్ట్ అయితే ఉండదు. సో నెక్స్ట్ ఇయర్ కి UFS 5 మనం చూడొచ్చు. UFS 4 తో కంపేర్ చేసి UFS 5 ఆల్మోస్ట్ 2 times ఫాస్ట్ అయితే ఉంటుంది. UFS 4 స్పీడ్ వచ్చేసరికి 4.2 GBps ఉంటుంది. అదే మనం UFS 5 చూసుకుంటే 10.8 GBps వరకు ఉంటుంది. నెక్స్ట్ మోటరోలా నుంచి మోటరోలా అయితే స్టేబుల్ వర్షన్ అప్డేట్ రిలీజ్ చేసింది. Android 16 H60 Proకి H50 Proకి రెండు మొబైల్స్కి అయితే వచ్చింది. మోటరోలా ఎప్పుడు అప్డేట్స్ అనుకుంటుంది, ఈసారి ముందుకైతే వచ్చింది. H60 Proలో Android 16 స్టేబుల్ అయితే చూడొచ్చు. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే దేవి గారు అడుగుతున్నారు, వాళ్ళ హస్బెండ్ iPhone 16 యూస్ చేస్తున్నారు. ఎయిర్పాడ్స్ కొందాం అనుకుంటున్నారు కానీ బడ్జెట్ ఎక్కువ అయిపోయింది. నేను గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను సర్ప్రైజ్గా. TWS ఇయర్ ఫోన్స్ బడ్జెట్లో చెప్పండి అంటున్నారు. మీరు చెప్పేదాని ప్రకారం చూస్తే మీ హస్బెండ్ ఆ వీడియో చూస్తారు అనుకుంటున్నాను. సో ఈ వీడియో చూస్తే మీరు సర్ప్రైజ్ ఏమైపోతుంది. సో అది మీరు ఆలోచించుకోవాలి. TWS అయితే మీకు బడ్జెట్లో ఒకవేళ ఇవ్వాలనుకుంటే మోటోలో బడ్స్ ప్లస్ దొరుకుతాయి. 4200, 4300 ఆ రేంజ్కి అయితే వచ్చేస్తాయి. డాల్బీ అట్మాస్ ఉంటుంది, హెడ్ ట్రాకింగ్ కూడా ఉంటుంది. అవి సెట్ అయితే ఒకవేళ మీరు బడ్జెట్ తక్కువ అయితే మాత్రం ఎయిర్పాడ్స్ దాకా వెళ్ళలేకపోతే అవి మీరు చూడొచ్చు. ఇక్కడ ప్రొడక్ట్ ట్యాగ్లో పెట్టేసి లేకపోతే కింద డిస్క్రిప్షన్లో పెడతా లింక్, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. అండ్ ప్రొడక్ట్ ట్యాగ్లో ఇంకొకటి కూడా ఉంటుంది, పిజియాన్ ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్. తక్కువ రేట్కి వస్తుంది, జస్ట్ 989 రూపీస్కి అయితే వస్తుంది. ఈ ప్రొడక్ట్ ట్యాగ్లో ఉంటే అక్కడ నుంచి చెక్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ల్యాప్టాప్ కూడా ఉంది అమెజాన్లో. మీకు Asus ల్యాప్టాప్ Ryzen 7 ప్రాసెసర్తో వస్తుంది, 5th generation, 16 GB ర్యామ్ ఉంది, 512 GB SSDతో వస్తుంది. దీని మీద HDFC కార్డ్స్ మీద 7,250 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఇది మీకు 32-33 వేల మధ్యలో అయితే వస్తుంది, మంచి ప్రైస్కి అయితే వస్తుంది. సో ఇది కూడా మీరు చెక్ చేయాలనుకుంటే లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి UPI పేమెంట్స్ తొందరలోనే ఫేస్ ID అండ్ మన ఫింగర్ ప్రింట్ ఉంటుంది కదా, దాన్ని యూస్ చేసి కూడా పేమెంట్ చేయొచ్చు. ఆ ఆప్షన్ తీసుకొని వస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం UPI పేమెంట్ ఏం చేయాలంటే పిన్ కొట్టాలి కంపల్సరీ. UPI పిన్ కొడితేనే మనకు పేమెంట్ అవుతుంది. అట్లా కాకుండా ఫేస్ ID కానీ ఫింగర్ ప్రింట్ కానీ మీ ఫోన్ దేనికి సపోర్ట్ చేస్తే అది యూస్ చేసి మీరు పేమెంట్ అయితే చేయొచ్చు. అండ్ ఈ ఫేస్ ID అయితే వీళ్ళు తీసుకుంటున్నారో ఇది ఆధార్ బేస్డ్ అని చెప్తున్నారు. అంటే మీరు ఆధార్ కార్డులో ఏదైతే ఫేస్ ఉంటుందో దాన్ని ఐడెంటిఫై చేసి ఫేస్ ID వర్క్ అయితే మీ ఫోన్లో ఉన్న
ఫేస్ ఐడి ఇన్ఫర్మేషన్ కాదన్నట్లుగా చెప్తున్నారు. దీనికి లిమిట్ కూడా ఉంటుంది. మాక్సిమం 5,000 రూపీస్ వరకు మీరు పంపించవచ్చు. అంతమించి ఎక్కువ మీరు పంపించాలంటే మాత్రం యూపీఐ పేమెంట్ చేయాలంటే ఖచ్చితంగా యూపీఐ పిన్ కొట్టాల్సిందే. ఈ ఫేస్ ఐడీలు ఫింగర్ ప్రింట్లు అయితే పనిచేయవు. అండ్ మెటా రేబాన్ గ్లాసెస్తో కూడా వీళ్ళు డెమో చేశారు. మెటా రేబాన్ గ్లాసెస్కి మనం క్యూఆర్ కోడ్ చూపించి ఇంత పేమెంట్ చేయాలంటే ఇంత పేమెంట్ చేసేస్తుంది. అంటే 5,000 రూపీస్ లోపు ఎంతైనా పేమెంట్ చేయాలనుకుంటే మీరు డైరెక్ట్ ఈ మెటా రేబాన్ గ్లాసెస్ యూస్ చేసి కూడా చేయొచ్చు. ఇది కూడా ఒకటి డెమో అయితే తీసుకొని వచ్చారు. ఇవన్నీ తొందరలో రాబోతున్నాయి. యూపీఐ పేమెంట్స్లో మీకు చాలా మార్పులే చూస్తారు మీరు. అంతేకాదు చాట్ జీపీటీ కూడా ఇప్పుడు ఇంక్లూడ్ అవుతుంది. చాట్ జీపీటీ, బిగ్ బాస్కెట్, ఎన్పిసిఐ, యూపీఐ మొత్తం కొలాబ్ అయ్యి ఇప్పుడు చాట్ జీపీటీలో మీరు ఏదైనా బిగ్ బాస్కెట్లో కొనాలనుకుంటున్నారు, గ్రాసరీ లిస్ట్ ఇచ్చారు, ఇచ్చి దాన్ని మొత్తం పర్చేస్ చేయమంటే డైరెక్ట్ అది పర్చేస్ చేసేస్తుంది. కాకపోతే మీరు చాట్ జీపీటీలో ముందే మీ పేమెంట్ డీటెయిల్స్ అవన్నీ లోడ్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే డైరెక్ట్ పేమెంట్ అయితే చేయగలదు. నెక్స్ట్ మాకు లెన్స్ కార్ట్ నుంచి లెన్స్ కార్ట్ ఇప్పుడు మెటా రేబాన్ గ్లాసెస్ ఉన్నాయి. వాటికి పోటీగా మేము కూడా ఒక ఏ గ్లాసెస్ తీసుకొని వస్తాం అని చెప్పేసి చెప్తుంది. మరి ఎప్పుడు తీసుకొస్తారో తెలియదు కానీ లెన్స్ కార్ట్ పెద్ద సంస్థ కాబట్టి మేబీ వీళ్ళు తీసుకొని రావచ్చు ఈ మెటా రేబాన్ గ్లాసెస్కి పోటీగా ఏ గ్లాసెస్. నెక్స్ట్ మనకి ఫ్లోరిడా నుంచి, ఫ్లోరిడాలో ఒక అబ్బాయి 13 ఏళ్ళ అబ్బాయి నార్మల్గా స్కూల్కి వెళ్తూ ఉంటాడు. స్కూల్లో పిల్లలు కొద్దిగా ర్యాగింగ్ చేస్తూ ఉంటారు కదా. మన క్లాస్లో ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళు ఒక వీక్ పర్సన్ చూసుకుంటారు, వారి మీద వచ్చి అందరు పడుతూ ఉంటారు అన్నమాట. ఇట్లా వాళ్ళ క్లాస్లో కొంతమంది ఇతన్ని ర్యాగింగ్ చేయడం అట్లా చేస్తూ ఉంటే కోపం వచ్చేసి క్లాస్ మధ్యలోనే కంప్యూటర్లోనే వెతికాడు అనమాట. చాట్ జీపీటీ ఓపెన్ చేసేసి నా క్లాస్మేట్ని చంపాలి, అది కూడా మిడిల్ ఆఫ్ ది క్లాస్లో, క్లాస్ జరుగుతున్నప్పుడే చంపాలన్నట్లుగా టైప్ చేశాడు. అక్కడ టైప్ చేయగానే వాళ్ళ స్కూల్ మెయిల్ ఐడికి మెయిల్ వెళ్ళిపోయింది. అండ్ దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్ కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది. పోలీసులు వచ్చారు అండ్ అబ్బాయిని పట్టుకొని వాళ్ళ పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ చేసి తర్వాత ఇంటికి పంపించారు. ఇంతకుముందు కూడా చెప్పాను నేను, ఇట్లాంటి ఎతక్కండి చాట్ జీపీటీలో ఇట్లాంటి ఎదిగితే ఇన్ఫర్మేషన్ డైరెక్ట్ వీళ్ళు పోలీసులకి ఇట్లా ఇన్ఫర్మేషన్ అందిస్తూ ఉంటారు. మీరు సరదాకి ఎదిగినా కానీ తర్వాత చిక్కుల్లో పడినట్లే మనం అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనకి ఫ్లిప్కార్ట్లో మనం ఆర్డర్ చేస్తూ ఉన్నప్పుడు బాగా సేల్ నడుస్తూ ఉంది. ఈ ఆర్డర్లన్నీ ఒక ట్రక్లో వేశారు. హర్యానా నుంచి పంజాబ్కి వెళ్ళాలి ఈ ట్రక్, పంజాబ్లో లుధియానాకి వెళ్ళాలి. దగ్గర 11,000 ప్రొడక్ట్స్ దాకా ఉన్నాయి దానిలో. మొత్తం ట్రక్లో నింపేసి ట్రక్ అయితే బయలుదేరింది. ట్రక్ ఏదైతే గమ్యస్థానం ఉందో అక్కడ చేరుకున్న తర్వాత డ్రైవర్, క్లీనర్ బయట దిగి మీరు లోడ్ దింపండి, మీరు మొత్తం లెక్క పెట్టుకోండి అని చెప్పేసి మేము టీ దాకా వస్తామని చెప్పేసి వెళ్ళిపోయారు. మొత్తం లెక్క పెట్టిన తర్వాత వీళ్ళకి తేడా అయితే వచ్చింది. దగ్గర 234 ప్రొడక్ట్స్ అయితే మిస్ అయినాయి. ఆ 234లో 221 ఐఫోన్స్ మిస్ అయినాయి. మిగతా కూడా మ్యాక్సిమం మొబైల్ ఫోన్స్ ఉన్నాయి అండ్ కొన్ని బ్యూటీ ప్రొడక్ట్స్ ఇట్లాంటివి అయితే ఉన్నాయి. మొత్తం వర్త్ చూసుకుంటే 1,20,00,000 దాకా ఉంది. ఇవన్నీ మధ్యలోనే మిస్ అయినాయి. డ్రైవర్, క్లీనర్ ప్రజెంట్ పరారీలో ఉన్నారు. పోలీసులు వాళ్ళ కోసం అయితే ఎత్తుకుతా ఉన్నారు. ఫ్లిప్కార్ట్ దివాళీ సేల్లో నథింగ్ ఫోన్ 3 35,000 రూపాయలకు వచ్చింది. చాలా మంది ఆర్డర్లు అయితే పెట్టారు. తర్వాత చాలా మంది ఆర్డర్స్ని ఫ్లిప్కార్ట్ క్యాన్సిల్ చేస్తుంది. ఎందుకు క్యాన్సిల్ చేస్తుందని అడిగితే అది గ్లిచ్, అది మేము ఆ ప్రైస్కి అయితే పెట్టలేదు, అది సడన్గా కనపడింది, అట్లా అసలు మేము ఆ ప్రైస్కి ఆ ప్రోడక్ట్ రాదు అన్నట్లుగా వాళ్ళు సమాధానం చెప్తున్నారు. ఎవరైతే క్యాన్సిల్ చేస్తారో వాళ్ళు క్వశ్చన్స్ అయితే ఇలాంటి సమాధానాలు చెప్తా ఉన్నారు వీళ్ళు. అండ్ ఇంకొకటి, ఎవరైతే అదే టైంలో ఫ్లిప్కార్ట్ మినిట్స్ అని ఉంటుంది, ఏదైనా కొన్ని మేజర్ సిటీస్లో ఉంటాయి ఫ్లిప్కార్ట్ మినిట్స్ అని చెప్పేసి, దానిలో ఆర్డర్ పెట్టిన వాళ్ళకి డెలివరీస్ కూడా అయినాయి. వాళ్ళు డెలివరీస్ చేసేసారు. నార్మల్గా ఆర్డర్ పెట్టి డెలివరీ కోసం వెయిట్ చేస్తాం, వాళ్ళ ఆర్డర్స్ మ్యాక్సిమం క్యాన్సిలేట్ చేసింది. సో ఇది ఫ్లిప్కార్ట్ చాలా చేస్తుంది, ఇట్లా చిరాకు తెప్పిస్తుంది. షాపింగ్ చేయాలనుకుంటే చాలా మంది చిరాకు వచ్చేస్తుంది ఫ్లిప్కార్ట్లో, అట్లా చేస్తుంది. ఏదైనా డిమాండ్ ఉన్న ప్రోడక్ట్ ఫ్లిప్కార్ట్లో కొండామంటే అది మనకు వచ్చేదాకా నమ్మకం కూడా లేదు, అట్లా ఉంటుంది. అమెజాన్ అట్లా ఉంటుంది. మళ్ళీ అమెజాన్ ఏదైతే ప్రోడక్ట్ చూపిస్తుందో అవి మ్యాక్సిమం మనకి వచ్చేస్తాయి. ఎప్పుడు అలా జరగల, ఫ్లిప్కార్ట్లో జరిగినట్లు. ఫ్లిప్కార్ట్ ఇది కొద్దిగా చేంజ్ చేసుకోవాలి. అంత పెద్ద ప్లాట్ఫామ్ అయినప్పుడు ఖచ్చితంగా ఇట్లాంటివి జరగకుండా చూసుకుంటే చాలా మంచిది వాళ్ళకి అండ్ కస్టమర్స్ కూడా. నెక్స్ట్ మనకి ఇన్స్టాగ్రామ్లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ 27 ఏళ్ళు ఈమె ఇండోనేషియా చెందినామా, బాలికి చెందినామా. ఈమె డైట్ చేస్తుంది, ఫ్రూట్ డైట్ చేస్తుంది. డిసెంబర్ 2024 నుంచి ఫ్రూట్ డైట్ చేస్తూ ఇన్స్టాగ్రామ్లో వీడియోస్ పెడుతూ డైట్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. అక్కడ కట్ చేస్తే ఇప్పుడు ఈమె చనిపోయింది. మెయిన్ రీజన్ వచ్చేసరికి ఓన్లీ ఫ్రూట్సే తింటుంది, ఫ్రూట్స్ తప్పితే వేరే తిందనమాట. ఫ్రూట్స్లో మీకు మంచి విటమిన్స్ దొరుకుతాయి, యాంటీ ఆక్సిడెంట్ ఇట్లాంటివి దొరుకుతాయి, కానీ దానిలో మీకు ప్రోటీన్ అనేది దొరకదు. మజిల్ లాస్ అయిపోయింది, ఏమో చూడొచ్చు ఎంత సన్నగా అయిపోయిందో. చనిపోయే టైంకి వెయిట్ దగ్గర 23 kgs అంతే. 23 kgs చిన్నపిల్లలు కూడా ఉంటారు వెయిట్. అంత వెయిట్కి అయితే వచ్చేసింది. ఓన్లీ బోన్స్ మాత్రమే కనిపిస్తున్నట్లు ఉంది. ఆమె తీసుకునే ఫుడ్లో అన్నీ దొరకట్లే ఆమెకి కావాల్సిన బాడీకి కావాల్సినవన్నీ. అండ్ ఎలక్ట్రోలైట్ ఇంబ్యాలెన్స్ అయిపోయింది, ఆర్గాన్స్ ఫెయిల్ అయిపోయినాయి, చనిపోయింది. ఇట్లా మీరు ఏదైనా ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చూసి వాళ్ళు చెప్పిన డైట్ వీళ్ళు చెప్పిన డైట్లు ఫాలో అవ్వడం అంటే అది మీరు తినేది మన బాడీ మనం ఏదైతే తింటున్నామో దాని మీద రన్ అవుతూ ఉంటుంది. మీరు ఏది పడితే అది తినడం కానీ
ఖచ్చితంగా బ్యాలెన్స్ డైట్ అయితే ఉండాలి మీకు. కాప్స్ కానీ, ప్రోటీన్ కానీ, విటమిన్స్ కానీ, యాంటీ ఆక్సిడెంట్స్ కానివ్వండి, ఇట్లా మొత్తం మనకి ఒక బ్యాలెన్స్ డైట్ ఉంటే బాగుంటుంది. మీరు ఒకటే దాని మీద ఫోకస్ చేశారు అనుకోండి, ఓన్లీ ప్రోటీన్ తిన్న ప్రాబ్లమే, ఓన్లీ కాప్స్ తిన్న ప్రాబ్లమే. సో ఏదైనా మనం బ్యాలెన్స్ డైట్ తీసుకోవాలి. సో అవన్నీ మీకు ఎవరైతే న్యూట్రిషనిస్టులు ఉంటారో సర్టిఫైడ్ వాళ్ళైతే మీకు కరెక్ట్గా అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. సో ఇట్లా అండ్ ఎవరు పడితే వాళ్ళు వీడియోలు చూసి మీరు ఏది పడితే అది తింటే మాత్రం ఇట్లనే అవుతుంది మీ పరిస్థితి కూడా. ఈవెన్ ఇప్పుడు న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కదా. ప్రొడక్ట్ సెలవు. బై.